హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సాలార్ 8 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 8 రోజులకి 130,25,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 199 కోట్లు. ఇక కర్ణాటకలో 19,80,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి తమిళనాడులో 9,90,00,000. ఇక కేరళలో 6 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపితే 53,95,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 54,65,00,000. ఇక సినిమా ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే ఈ 8 రోజులకి 274,55,00,000. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే ఈ 8 రోజులకి 503,40,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఇక సినిమా ఓవరాల్ గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 345 కోట్లు అండ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 347 కోట్లు. సో మొత్తానికి సినిమా ఇంకా కలెక్షన్ చేయాల్సింది ఎంతంటే 72,45,00,000. మొన్న 7th డే, నిన్న 8th డే, ఈ 2 రోజులకి కంపేర్ చేసుకుంటే ఈ సినిమా ఒక్క రోజుల్లో నిన్న టోటల్ వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది తెలుసా? 6 కోట్లు మాత్రమే నెట్ కలెక్షన్ చేసింది. అండ్ రాను కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. మరి 1000 కోట్లు గ్రాస్ అందుకోవడం చాలా 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 కష్టం. ఎస్పెషల్లీ జనవరి 12 అంటే నెక్స్ట్ మంత్ జనవరి 12వ తేదీ లోపల ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకా మర్చిపోవాల్సింది, ఎందుకంటే సంక్రాంతికి ఒక 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఇంకొక 2 సినిమాలు కూడా పోస్ట్ పోన్ కాబోతున్నాయి టాక్ వినిపిస్తుంది. సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా కమింగ్ సూన్. సో మొత్తానికి జనవరి 12 డెడ్ లైన్ ఈ సినిమాకి. అదేవిధంగా డెవిల్ మూవీ కూడా డెడ్ లైన్ జనవరి 12 వరకే. ఆల్రెడీ డెవిల్ నందమూరి కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఎస్టర్డే థియేటర్ రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ గురించి వీడియో చేశాను. సో చెక్ ఇట్. ఓకే. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మేము ఉంటామా. బాయ్.